యష్మి గారు జెన్యూన్ అని నాకైతే అనిపించింది. నిఖిల్, కావ్యతో పోలిస్తే. ఇదెందుకు అంటున్నాను, ఎలా అంటున్నాను, ఇంకా ఇక్కడి నుంచి ఒక 10, 20 వీడియోలు వరుసగా చేస్తాను చూడండి. యష్మి గారు ఎందుకు జెన్యూన్ అంటున్నానో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒకటి, అక్కడ యష్మికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది హౌస్‌లో ఉన్నప్పుడు. కానీ తను నిఖిల్ వైపు స్టాండ్ తీసుకొని నిఖిల్‌కి సపోర్ట్‌గా మాట్లాడింది. అది గనక మాట్లాడకపోతే విన్నర్ పక్కాగా గౌతమే అయ్యేవాడు. నిఖిల్ పక్కాగా రన్నర్ అయ్యేవాడు. ఆ విషయం ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆ పాయింట్ మాత్రం నిజం. ఆ టైంలో యష్మి గారు అక్కడ నాది తప్పుంది అని ఒక్క మాట అన్నారు కాబట్టి విన్నర్ అయ్యాడు. అదే కాదు, నా తప్పు లేదు, నువ్వే నన్ను ఇలా చేసావు అని చెప్పి కెమెరాల ముందు చెప్పుంటే మాత్రం పక్కాగా చాలా నెగిటివ్ అయ్యేది. అప్పటికి నెగిటివ్ అవుతున్న టైంలో ఓటింగ్ పర్సంటేజ్ మీరు చూసుకుంటే అప్పుడు గౌతమ్ రేజ్ అవుతున్నాడు. ఆ టైంలో యష్మి గారు వచ్చి నాది కూడా తప్పుంది, నేను అలా చేయడం వల్ల నువ్వు అలా చేసావు అని చెప్పటం వల్ల చాలా అంటే చాలా ప్లస్ అయింది నిఖిల్‌కి. ఈ విషయంలో యష్మి గారు జెన్యూన్ అని నేను చెప్తాను. తను గేమ్ విషయంలోకి వస్తే తన గేమ్ తను ఆడుతూనే ఉన్నారు కాబట్టి ఒకళ్ళని ఎప్పుడూ డిప్లొమాటిక్‌గా ఆన్సర్ ఇవ్వలేదు. ఏదైనా డైరెక్ట్‌గానే మాట్లాడింది. అలాగే తనకి కలొచ్చిందని చెప్పి అది డైరెక్ట్‌గా అందరి ముందు నాకు కలొచ్చింది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అంతేగాని దాన్ని దాచిపెట్టాలని అయితే ఎక్కడా చూడలేదు యష్మి గారు. ఈ విషయంలో యష్మి గారు చాలా జెన్యూన్ అని నాకైతే అనిపించింది. యష్మి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓ లైక్ చేయండి.